నిర్వహించారో ఆ 3 ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ యొక్క ఆర్థిక మొత్తం ఈ యొక్క పోలీస్ యంత్రాంగాన్ని నిఘా వ్యవస్థను మేము అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ యొక్క మరి ఆర్థికపరమైన వనరులను ఓటర్లను కొనుగోలు చేసడానికి అవసరమైన డబ్బును సాక్షాత్ పోలీస్ వ్యవస్థనే దాచుకున్నాడు. మిగతా వాళ్ళంతా కూడా ఇవాళ ఆ కన్ఫెషన్ చేసినారు. ఆ వాగ్మూలంలో నేర నిర్ధారణ యొక్క వాగ్మూలంలో అన్ని విషయాలు ఇవాళ తేటతెల్లం చేశారు, బట్టబయలు చేశారు, మీ యొక్క భాగవతం బయట పెట్టారు. అయినా ఇవాళ ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిమ్మకు నీరెత్తిగా వ్యవహరిస్తున్నారో తెలంగాణ సమాజం ఇవాళ నీ ద్వారా సమాధానం కోరుతా ఉన్నది. ఇవాళ ఈ నిఘా వ్యవస్థ కొంత ప్రయోజనాల కోసం ఈ రకంగా ప్రతిపక్ష నాయకుల మీద లేదా తమ స్వార్థ రాజకీయాల కోసం ఏ రకంగా ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ ను ఆసరగా తీసుకొని సందర్భంలో సరైన బ్లాక్ మెయిలింగ్ చేసి ఆ టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ పరంగా ఎలక్ట్రానిక్ బాండ్స్ కూడా ఆలోచించాలి. మరి పొందుపరుచున్నారో చివరికి ప్రభుత్వం మారేసరికి లేదా ఆ పగ్గాలు కేసీఆర్ టీఆర్ఎస్ నుంచి మరి మార్చేసరికి వెంటనే అధికారులందరూ కూడా అప్రమత్తమై వెంటనే ఆ రోజే రాజీనామా చేసి ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా కూడా ధ్వంసం చేసి ఏ రకంగా ఆ పేర్లు కూడా ప్రస్తావించారు ఆ అధికారులు. ఎందుకు ఇవాళ నువ్వు నీన మేషాలు లెక్క పెడుతున్నావు? ఎవరి ఒత్తిడిల కోసం నువ్వు లొంగిపోతున్నావు? చివరికి నీవు సిబిఐ జోక్యం చేసుకోవాలని చెప్పి పిలుపునిచ్చాం. రేవంత్ రెడ్డి గారు మీరు కనుక ఆ చర్యలు ఉపక్రమించకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని చరిత్రహీనులుగానే చూస్తుంది తప్పితే చరిత్రలో ఇంత పెద్ద తప్పిదాన్ని చేసేటువంటి ముఖ్యమంత్రిగా నువ్వు నిలబడకుండా ఉండాలంటే నువ్వు ఎవరైతే ఆ సూత్రధారుల పేర్లు వాంగ్మూలంలో బయటకు వచ్చాయో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎంతగా దిగజారారు పిఎల్ సంతోష్ గారు తన జీవితం అంతా కూడా ఈ దేశం కోసం ధర్మం కోసం తన జీవితాన్ని దారబోసి వ్యక్తి మీద అబండాలు వేసి ఏ రకమైన కుట్రలు పండి లేని యొక్క ఎమ్మెల్యేల కొనుగోలు కేసును మీరు తెర మీదకి తీసుకొచ్చి ఏ రకంగా మీరు ఆ యొక్క పిఎల్ సంతోష్ గారి మీద అక్రమ కేసులు బనాయించి మరి మద్యం కుంభకంలో కూరుకుపోయిందో మొత్తం ఈ తెలంగాణకు పట్టినటువంటి ఏదైనా జాడ్యం ఉన్నదో ఒక ఫలితాలు 4వ తేదీ వస్తున్నప్పటికీ కేంద్రంలో మళ్ళొకసారి మనం 3వసారి అధికారంలో వస్తున్నప్పటికీ ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటానికి సమాయత్తం కావాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకే ఇది నాంది మాత్రమే, శ్రీకారం మాత్రమే. మండలాల వారీగా, గ్రామాల వారీగా, జిల్లాల వారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. మరొకసారి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసి సెలవుకుంటున్నా. భారత్ మాతాకి. నెత్తిలకెక్కిపోయింది. కానీ ఈరోజు మనం ఫోన్ ట్యాపింగ్ గురించి వింటున్నాము. అది నిన్న మొన్న కాదు, అది 2017 కంటే ముందు నుంచే జరుగుతున్నది. అప్పుడే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా మరి ఎన్నో సర్వేల ద్వారా ఎంతో మందిని బైండ్ ఓవర్లు చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్లు చేసి అది కూడా ఎట్టి పరిస్థితులు ఓటుపడుతామని మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వము 5 ఏళ్ళు కూడా పాలించలేకపోయినరు. అది ముందస్తు ఎలక్షన్స్ పెట్టుకున్నారు ఆ భయానికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ ఈ యొక్క కేసీఆర్ గారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం తమ అధికారాన్ని పదిలపరుచుకోవడానికి తొలిదారినైనా మరి ఆ ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచి ఒక రాచరిక వ్యవస్థలాగా రాజుగా వెలుగు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే మరి ఆ రోజు వీరోచితంగా పోరాటం చేసి ఆ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయడమే కాకుండా ఆనాడు సంభవించి చేయాలి. ఆ రకంగా మరి భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక మూలాలను రోజు మరి అధికారులందరినీ కూడా నిలేని పరిస్థితుల్లో ఆ రోజు పెద్ద చెప్పిన విధంగానే మేము చేసామే తప్పితే, ఆ ప్రభుత్వానికి అనుగుణంగానే మేము పనిచేస్తామే తప్పితే మాకంటూ వ్యక్తిగతంగా లేదని మొత్తం ఈ రోజు ఇన్ని పేజీల కన్ఫెషన్ లో మొత్తం దేశమంతా కూడా ఇవాళ ఆశ్చర్యం కలిగే రీతిలో మార్చుకోవడానికి లేదా నీ యొక్క వారసత్వంలో భాగంగా